హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవ్వరూ కూడా వీడియోకి లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ వెస్ట్ గోదావరి పాత మ్యూజియంలో జరిగిన ఈ సంఘటన వింటే మీ వెన్నెలో వణుకు పుడుతుంది. ఒక సాధారణ అద్దం, కానీ దాని వెనుక దాగి ఉన్న శాపం ఒక యువతిని శాశ్వతంగా బందీ చేసింది. మీరు చూసే ప్రతిబింబం మీది కాదని ఒకరోజు తెలిస్తే మీరేం చేస్తారు? అలాంటి సంఘటనే ఆంధ్రాలోని ఒక యువతికి జరిగింది. దాని తర్వాత ఏం జరిగిందనేది పూర్తి కథలో తెలుసుకుందాం. వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్న పాత మ్యూజియం గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అది బ్రిటిష్ కాలంలో నిర్మించబడింది. ఇప్పుడు అక్కడ మట్టి వాసనతో కప్పబడిన పురాతన వస్తువులు, విగ్రహాలు, దేవాలయ శిల్పాలు ఉంచబడ్డాయి. చాలా మంది ఆ మ్యూజియంని భయంతో దగ్గరకు కూడా రారు. అక్కడి వస్తువుల్లో కొన్ని కదులుతాయని, మరికొన్ని మాట్లాడతాయని అక్కడ స్థానికులు చెప్పే మాట. ఒక సాయంత్రం ఆ మ్యూజియంలో అరుదైన వస్తువుల వేలం జరుగుతుందని న్యూస్ పేపర్లో న్యూస్ వచ్చింది. జిల్లాలోని పెద్దవాళ్ళు, సేకరణాకారులు మరియు కొందరు ధనవంతులు కూడా అక్కడికి చేరుకున్నారు. వారిలో సరోజిని అనే ఒక యువతి కూడా ఉంది. ఆమెకు పురాతన వస్తువులు సేకరించడం చాలా ఇష్టం. వేలం మధ్యలో ఒక పెద్ద అద్దంని బయటకు తీసుకొచ్చారు. అది సాధారణ అద్దం కాదు. గట్టి చెక్క ఫ్రేమ్ పై పాతకాలపు శిల్పాలు చెక్కబడ్డాయి. కాంతి తగిలితే ఆ అద్దంపై నుండి ఒక చల్లని మెరుపు జారుతున్నట్టుగా అనిపించేది. ఈ అద్దం శపించబడి ఉంది. ఒకప్పుడు దీన్ని ఎవ్వరు వాడినా వింతగా మాయమయ్యారని పాత కథలు చెబుతున్నాయి అని అక్కడికి వచ్చిన ఒక వృద్ధుడు చెప్పాడు. కానీ సరోజిని అతన్ని పట్టించుకోలేదు. ఇవన్నీ పురాణాలే, అపోహలు. ఇది చాలా అరుదైన వస్తువులా ఉంది అని అనుకుంది సరోజిని. వేలంలో గట్టి పోటీ లేకపోవడంతో చివరికి ఆ అద్దం సరోజినికి దక్కింది. ట్రక్లో వేసుకుని రాత్రికి ఆమె ఇంటికి తెచ్చింది. సరోజిని నివసించే ఫ్లాట్ పట్టణం మంచునే ఉంది. బయట గోదావరి గాలి వీస్తూనే ఉంటుంది. అద్దాన్ని ఆమె తన హాల్లో పెట్టింది. ఇదేంటి ఎప్పటి వరకు బాగా ఉంది, సడన్ గా క్లైమేట్ ఏంటి ఎలా మారింది అని ఆలోచించింది. మొదటి రాత్రే అద్దం ముందు కూర్చొని సరోజిని తనను తాను చూసుకుంది. కానీ ఒక్కసారిగా ఆమె గమనించింది, తన ప్రతిబింబం కళ్ళతో కళ్ళల్లోకి చూస్తూనే ఉంది. ఆమె తల తిప్పింది, కానీ అద్దంలో ప్రతిబింబం మాత్రం కదలలేదు. అది కళ్ళతో గట్టిగా సరోజినిని చూస్తూనే ఉంది. ఆమె గుండె బలంగా కొట్టుకోవడం మొదలైంది. భ్రమే కావచ్చు అని తనని తాను నమ్మించుకుంది. ఆ రాత్రి నిద్రపోయింది, కానీ కలలో ఏదో నల్లటి నీడలు, చప్పుళ్ళు, అర్ధరాత్రి మంత్రాలు వినిపించాయి. రెండో రోజు రాత్రి ఆమె అద్దం ముందు వెళ్లి నిలబడింది. ఈసారి అద్దంలో తన ప్రతిబింబం నవ్వుతో తన వైపు చూసింది. కానీ సరోజిని మాత్రం నిశ్శబ్దంగా నిలబడి ఉంది. ఆ భయంకరమైన నవ్వు చూడగానే ఆమె వెన్నులో వణుకు పుట్టింది. దేవుడా, ఇదేంటి ఇలా జరుగుతుంది అని గుండెలో అనుకుంది. వెంటనే తులసి తీగ, గంగాజలం తీసుకొచ్చి అద్దం ముందు చల్లింది. కానీ ఏ మార్పు లేదు. ప్రతిబింబం నవ్వుతూనే ఉంది. మూడో రోజు అర్ధరాత్రి గదంతా అజ్ఞాతపు చల్లని గాలి వీచింది. కిటికీలు మూసివేసిన తెరలు తడుముతున్నాయి. గడియారం 12 కొట్టగానే అద్దంలో ఉన్న ప్రతిబింబం చేతిని పైకెత్తి ఆమె వైపు చూసింది. సరోజిని స్తంభించిపోయింది. ఆ భయానక క్షణంలో అద్దం ఒక్కసారిగా నీటి అలలా వణికింది. సరోజిని దగ్గరికి వెళ్ళి చూడగానే అద్దంలో ప్రతిబింబం ఆమె వైపు చేతిని చాపింది. తనకి భయం వేసి కేక వేసేలోపు ఒక్కసారిగా ఆ అద్దం లోపలికి ఆమెని లాగేసింది. అద్దం బయట ఇప్పుడు ఖాళీగానే ఉంది, కానీ లోపల మాత్రం సరోజిని తన్నుకుంటూ కేకలు వేస్తూ గాజులు పగలగొట్టేలా కొడుతూ కనిపించింది. ఆమె కళ్ళల్లో భయం, పెదవులపై రక్తం, చేతులు గాజుపై రక్తముద్రలు పడుతున్నాయి. మెల్లగా ప్రతిబింబం వెనుక నుంచి ఒక నల్లటి దెయ్యం బయటికి వచ్చింది. అది మనిషిలాగా లేదు. కళ్ళ స్థానంలో ఖాళీ రంధ్రాలు మాత్రమే ఉన్నాయి. అది భయంకరమైన అరుపారిచింది. ఆ శబ్దం విన్నవారు చనిపోయేంత దారుణంగా ఉంది. అది ఒక్క క్షణం అద్దం వెనుక కనిపించింది, మాయమైపోయింది. కానీ సరోజిని మాత్రం శాశ్వతంగా అక్కడే చిక్కుకుపోయింది. ఆమె అరుపులు ఎవ్వరూ వినలేదు. ఇంటి హాల్లో ఆ అద్దం మాత్రమే మిగిలింది. ఎవ్వరూ దాని ముందు నిలబడినా ఇప్పుడు వారు ఒక యువతి గాజు వెనుక బిగ్గరగా కేకలు వేస్తూ బయటికి రావాలని వేడుకుంటూ కనిపిస్తారు. ఆ తరువాత ఆ ఫ్లాట్ లో ఎవ్వరూ ఉండడానికి ధైర్యం చేయలేదు. పూజలు చేశారు, పండితులు పఠించారు. కానీ ఆ అద్దంలో నుండి ఆ శాపగ్రస్త ప్రతిబింబం
తుడిచిపెట్టుకుపోలేదు. చివరికి ఆ అద్దాన్ని మళ్ళీ మ్యూజియంకి తీసుకెళ్లారు. కానీ అప్పటి నుండి ఎవరు దాన్ని తాకడానికి కూడా సాహసం చేయలేదు. సరోజిని ఆత్మ శాశ్వతంగా ఆ అద్దంలోనే బందీ అయిపోయింది.